హలో. జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జేడీ లక్ష్మీనారాయణ గారిని ఇవాళే ఫస్ట్ టైం చూడటం. ఎందుకంటే మీ అందరికీ తెలుసో లేదో, నేను జనసేనలో జూనియర్ మోస్ట్ కార్యకర్తని. అదా జూనియర్ మోస్ట్ కార్యకర్త. ఎందుకంటే మొన్న 19th నాకు కండువా కప్పాడు, పార్టీలోకి ఆహ్వానించి. సో నేను ఎలాగైనా మాట్లాడచ్చు, నన్ను ఎవరేమనుకోరు. బట్ జేడీ లక్ష్మీనారాయణ గారిని చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే ఆయన ఒక సిబిఐ ఆఫీసర్గా ఆయన చేస్తున్న వర్క్ని ఎప్పుడు టీవీలో చూస్తునేవాడిని. అంటే యూజువల్గా క్రేజ్ అనేది సినిమా ఫీల్డ్లో ఉండే ఆర్టిస్ట్కి ఒక సహజంగా ఒక క్రేజ్ ఉంటుంది. బట్ జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒక సినిమాటిక్ క్రేజ్ మించి ఎందుకంటే మేము కూడా అరే భలే ఉన్నారు, ఈయన భలే చేస్తున్నారండి, ఒక్కొక్కరికి అదరగొట్టేస్తున్నారు ఏంటని చాలా అనుకునేవాళ్ళం. బట్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన కళ్యాణ్ బాబు తోటి కలిసి పనిచేస్తుంటే మా అందరికీ, మీకొక్కరికే కాదు మాకు కూడా ఒక చిన్న కొత్త వాళ్ళలాగా ఉన్నారు పార్టీకి కూడా ఒక రక్షకుడు ఆయన. వెరీ వెరీ హ్యాపీ ఫర్ జగన్ గారు. థ్యాంక్ యూ సార్. సో మీ అందరితో నేను షేర్ చేసుకోవాల్సింది నాకు జరిగిన మధ్యకాలంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్. నేను ప్రజారాజ్యం అప్పుడు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో తిరిగాను, మీరందరూ చూసే ఉంటారు నన్ను. అప్పుడు నాకు వైజాగ్లో నుంచే ఎక్కువ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, చాలా అద్భుతమైనటువంటి స్పందన కనిపించేది. తర్వాత నేను నర్సాపురానికి నన్ను ఎంపీగా ఫిక్స్ చేసిన తర్వాత ఇక నేను ఇటువైపు రావడం ఎక్కువ, అదర్వైజ్ నేను ఇటు వచ్చి ఉండాల్సి